హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు యాస్ట్రవల్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు, తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటో ఈరోజు చూస్తాం. అంటే ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టుండింది. చాలా పెయిన్గా ఉందక్క, ఇట్లా నన్ను టైంపాస్కి ప్రేమించి వదిలేస్తాడు అని. ఇంకో అమ్మాయి అయితే వాడు ఎప్పుడు పోతాడో చెప్పక్క అని పెట్టింది. ఇట్లా వీళ్ళల్లో ఈ టాక్సిక్ నేచర్ ఎట్లా డెవలప్ అవుతూ ఉంది అంటే, ఇట్లా మోసం చేసి టైంపాస్కి మాట్లాడేసి వదిలేసి వెళ్ళిపోవడం, వీళ్ళని బాధ పెట్టి ఒక సాడిస్టిక్ నేచర్తో చిత్రవద వీళ్ళు అనుభవిస్తూ ఉంటే హ్యాపీగా టైం స్పెండ్ చేస్తున్నట్లు వీళ్ళకి షో చేయడం, ఇలాగంతా ఇలా చేసే వాళ్ళ వల్లే వీళ్ళల్లో ఇంత టాక్సిసిటీ పెరిగిపోతూ ఉంది. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంకొకళ్ళ మనసులతో ఆడుకోవద్దు. ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉండేవాళ్ళు, మెంటల్లీ అబ్నార్మల్ పర్సన్సే ఇట్లా చేస్తూ ఉంటారు. బాగా చదువుకొని మెచ్యూర్డ్ మైండ్ ఉండేవాళ్ళు ఎవరు ఇట్లా చేయరు. వీళ్ళు ఆల్రెడీ ఏదో ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళ దగ్గర అనుభవించే ఆ టాక్సిక్ నేచర్ అంతా ఇప్పుడు వీళ్ళని ప్రేమించే వాళ్ళ దగ్గర చూపిస్తూ ఉంటారు. వీళ్ళని ఏడిపిస్తూ ఉంటారు. వీళ్ళు ఏడుస్తూ ఉంటే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా మెంటల్ అబ్నార్మల్ పర్సన్స్ని ప్రేమించకండి. ఒకసారి మీరు అనుభవిస్తారు, వాళ్ళు ఏంటో తెలిసింది. ఇంకా బౌండరీస్ పెట్టేసుకోండి. వాళ్ళు మీ జీవితంలో రాకుండా మీరు బౌండరీస్ పెట్టేసుకోవాలి. ఇంకా వాళ్ళ మీద ఉండే మోహం తగ్గించు యూనివర్స్ అని యూనివర్స్కి ప్రే చేసుకోండి. అంతే, మోహమే ఇది. ఇప్పుడు సాలిపురుగు తన చుట్టూ గూడల్లుకుంటుంది, దాంట్లోనే పడి చచ్చిపోద్ది. అంతే ఇది కూడా. మీరు మీ చుట్టూ వచ్చి తనంటే నాకు ఇష్టం, తనంటే నాకు ప్రాణం, తనే నాకు ప్రాణం, తనే నాకు ఊపిరి ఇట్లా అనుకుంటా ఉండడం వల్ల ఆటో సజెషన్ అనమాట. ఇటు ఇచ్చుకోవడం వల్ల మీ చుట్టూ ఒక గూడు అల్లుకుంటున్నారు. అంటే వాళ్ళు ఉంటేనే నేను ఉండగలను, లేకపోతే నేను చచ్చిపోతా. ఇలాంటిది మీలో మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. అది కాదు. మీ లైఫ్ మీది. మీకు ఇంపార్టెంట్ ఇవ్వని వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. లెట్ ఇట్ గో, అంతే. వాళ్ళు ఎట్లన్నా పడిపోని మీరు ఇంకా పట్టించుకోవద్దు. వాళ్ళకి మీ వాల్యూ తెలియనప్పుడు ఒక మనిషికి ఇచ్చే ఒక ఇంపార్టెంట్, అట్లీస్ట్ ఒక ఏ గౌరవం ఇవ్వకుండా ఏం చేయకుండా మిమ్మల్ని ఇంత బాధ పెడతా ఉండే వాళ్ళని ఎందుకు మీరు ప్రేమించాలి? క్వశ్చన్ చేసుకోండి. ఒక పేపర్ పెన్ను తీసుకొని రాసుకోండి. ఏంటి ఈ రిలేషన్షిప్ వల్ల నాకేం వచ్చింది, నేను చూపించిన ప్రేమ వల్ల నాకేం వచ్చింది? ఈ కన్నీళ్ళే కదా, ఇంకేం లేదు అక్కడ. అది మీరు రాసుకున్నారంటే మీకే క్లియర్ అయిపోతుంది అసలు ఉండాలా వెళ్ళిపోవాలని. ఓకే, ఎవరో మనము ఇంకొకళ్ళ చావు కోరుకోకూడదు. ఒక అమ్మాయి అనింది, ఎప్పుడు పోతాడో చెప్పక్కని. మనం వాళ్ళ చావు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంటే దానికి డబల్గా వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చేటట్లు యూనివర్స్ చేస్తుంది. మీరు వాళ్ళ చెడు మీరు కోరుకోకూడదు. ఎప్పుడు మనం ఒకళ్ళ మంచి కోరుకోవాలి. ఇప్పుడు వాళ్ళ మనసు మార్చి మీ దగ్గరికి తీసుకురమ్మనన్నా యూనివర్స్ని కోరుకోండి, లేదా వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి, అంతే. అట్లా వదిలేసేయండి వాళ్ళని. వాళ్ళొక మెంటల్లీ అబ్నార్మల్ పర్సన్స్ ఇమ్మెచ్యూర్డ్ అనుకొని వదిలేసేయండి వాళ్ళని. మీ లైఫ్ మీరు చూసుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీ లైఫ్ మీ కంట్రోల్లోకి తీసుకోండి. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. ఓకే ఓకే ప్రజెంట్ మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? మీ లైఫ్లోంచి మూవ్ ఆన్ అయిపోతారా, లేకపోతే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా అనేది ఇప్పుడు చూస్తాం. What is your person present energy? What is your person present energy? వాళ్ళ లైఫ్లో పరిస్థితులు అంత బాగలేదు. ఏదో తుఫాన్ లాంటిది వాళ్ళ లైఫ్లో రాబోతుంది. వాళ్ళు వాకవే చేసేయాలనుకుంటా ఉన్నారు మీ లైఫ్లో నుంచి, అంతే. మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? అప్రిసియేషన్. 7th చక్ర ఆర్కేంజల్ యూరియల్. అంటే వీళ్ళు సహస్రార చక్ర వీళ్ళకి యాక్టివ్గా లేదు. యూనివర్స్ ఇచ్చే మెసేజ్లు వీళ్ళు తీసుకోలేకపోతూ ఉన్నారు. వీళ్ళకి విశుద్ధ చక్ర కూడా క్లోజ్ అయిపోయింది. అంటే మాట్లాడేదానికి, కమ్యూనికేట్ చేసేదానికి విశుద్ధ చక్ర కూడా వీళ్ళకి సరిగ్గా పనిచేయటం లేదు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. యాంగ్జైటీ ఉంది. మీతో ఫ్యామిలీ కావాలని కోరుకుంటా ఉన్నారు.
మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్. తన ఎమోషన్స్ని మీతో షేర్ చేసుకోవటం లేదు, ఎందుకంటే వాళ్ళ చక్ర క్లోజ్ అయిపోయింది ఇక్కడ, వాళ్ళకే తెలియదు. అంటే అది క్లియర్ చేసుకోవాలి. మీరు ఎప్పుడు చక్ర మెడిటేషన్ అంటే చక్ర హీలింగ్ మెడిటేషన్ అని ఉంటుంది యూట్యూబ్లో, చూడండి. అది మీరు కొంచెం ఫ్రీ టైంలో అది పెట్టుకొని వింటూ ఉండారంటే మీ చక్రాస్ అంతా క్లియర్ అవుతా వస్తాయన్నమాట. అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రావు మీ లైఫ్లో. ఇప్పుడు మీ పర్సన్కి వచ్చి 2 చక్రాలు క్లోజ్ అయిపోయినాయి, విశుద్ధ అండ్ సహస్రార. వీళ్ళు పర్పుల్ కలర్, లైట్ బ్లూ కలర్ ఎక్కువ యూస్ చేయాలి. ఓకే, అంటే మీ పర్సన్తో మీకు ఇన్ని రోజులుగా మాటలు లేవు, మీరు విసిగిపోయారు మీ పర్సన్తో. ఈ పర్సన్ని మనం వదిలేస్తాం, ఇంకా మన ఒక రిలేషన్షిప్లో ఉంటే ఆ రిలేషన్షిప్ మీకు స్ట్రెంగ్త్ ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి, నమ్మకాన్ని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ఏదీ లేకుండా ఉండే సంతోషాన్ని తీసేస్తా, మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించేస్తా, మీరు వర్క్ చేసుకునేదానికి ఒక స్ట్రెంగ్త్ని ఇవ్వకుండా ఇట్లాగ అన్ని రకాలుగా మీకు మైనస్గా ఉంటే ఇంకెందుకు ఆ రిలేషన్షిప్లో ఉండడం? అవసరం లేదు కదా. వాక్ అవే చేసేయడమే బెస్ట్. మీ పర్సన్ వాక్ అవే చేసేస్తే మీ లైఫ్లో నుంచి థ్యాంక్స్ చెప్పుకోండి, అంతే. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? టెరట్ కార్డ్స్లో చూస్తాం. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? మిస్ అవుతారు, చేసేటి అన్నీ చేస్తుంటారు, మళ్ళీ మిస్ అవుతూ ఉంటారు. కింగ్ ఆఫ్ కప్స్, ప్రేమని ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్? మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తూ ఉన్నారు, సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు, అండ్ తన చుట్టూ ఉండే బౌండరీస్ అంతా తీసేస్తూ ఉన్నారు, కానీ సంతోషంగా లేరు మీ పర్సన్. కన్ఫ్యూజన్ స్టేట్లోనే ఉన్నారు. మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? అంటే మీరు తను వస్తే కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ పర్సన్ తెలియటం లేదు, అందుకే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. తను ఇన్ని రోజులు మిమ్మల్ని ఇన్సల్ట్ చేసింది, ఏడిపించింది, మిమ్మల్ని వెయిట్ చేయించింది, ఇదంతా తెలిసి మీరు తను యాక్సెప్ట్ చేస్తారా లేదా మీ పర్సన్కి తెలియటం లేదు, అందుకే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు మీ ఎనర్జీలో మీరున్నారు, మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, అలాగే ఉండాలి. ద ఫుల్ ఎనర్జీ అంటే న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, ఏదో ఒక విషయంగా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు, మీ పాస్ట్ని వదిలి మీరు మూవ్ ఆన్ అయిపోతూ ఉన్నారు. వెరీ గుడ్. ఎండ్ అయిపోయింది, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటా ఉన్నారు మీరు. ఇద్దరు ఏమనుకుంటున్నారు? మ్యూచువల్గా ఇద్దరు 2 విషయాల్లో జగిల్ అవుతూ ఉన్నారు, కానీ ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలి అని కోరుకుంటా ఉన్నారు ఇద్దరు. క్లారిఫికేషన్ కార్డ్స్ ఫర్ యువర్ పర్సన్. అన్కండిషనల్ లవ్. ఏం లాభం? ప్రేమ ఉంది, చూపించరు, షో చేయరు, వేరే వాళ్ళతో మాట్లాడుతూ వేరే వాళ్ళకంత బిస్కెట్లు వేస్తూ ఉంటారు. ఇంకా అన్కండిషనల్ లవ్ ఉండి ఏం ప్రయోజనం? మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది, మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, అందుకే మీరు మీ పర్సన్ వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది. మీరు ద వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, 4 ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు, మీ పర్సనే మీ కార్మిక్ బాండ్ అని మీకు బాగా గాఢంగా నమ్ముతున్నారు మీరు. మీ పర్సన్ వస్తే మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవుతుంది అనే నమ్మకం మీకుంది. మీ పర్సన్ని మీరు చాలా డీప్గా లవ్ చేస్తూ ఉన్నారు, మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా లవ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్? మీ పర్సన్ పాస్ట్లో ఒక స్టార్ లాగా ఉండేరు, నేమ్ అండ్ ఫేమ్ ఉండింది, మీరే అనుకో ఉండొచ్చు మీ పర్సన్ మీకు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అని. మీ పర్సన్కి నేమ్ అండ్ ఫేమ్ ఉంది ప్రజెంట్ కూడా,
తనని చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ వెయిటింగ్ ఎనర్జీ. మీరు పాస్ట్లో హార్ట్ బ్రేక్ అయింది మీకు. ప్రజెంట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ హై ప్రీస్టెస్, మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతూ ఉన్నారు. మీరు మీ పర్సన్ని చాలా ప్రేమించారు, మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమించారు, కానీ నరదృష్టి అంటారు కదా, నరదృష్టి తగిలింది మీకు. అంటే ఎవరో మీ ఇద్దరికి దిష్టి పెట్టున్నారు, ఎవరో చూసేవాళ్ళు. దానివల్ల మీ ఇద్దరి మధ్య అన్సీన్ వాల్ వచ్చేస్తుంది అనమాట, అన్విజిబుల్ వాల్ వచ్చేసింది. మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు, మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతూ ఉన్నారు. అంటే మీరు హై ప్రీస్టెస్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమి మీ మనసులో ఉండేది ఏది షేర్ చేసుకోరు ఇంకా. ఒక మనిషిని వాళ్ళ మనసు మీద దెబ్బ పడతా ఉంటే ఎంతకాలం ఎవరన్నా భరిస్తారు? ఎప్పుడో ఒకప్పుడు బ్లాస్ట్ అవుతారు కదా, అదే జరగబోతా ఉంది ఇప్పుడు. మీ పర్సన్కి అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? నైట్ ఆఫ్ సోర్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ వచ్చింది, హై ప్రీస్టెస్ ఎనర్జీ వచ్చింది. తర్వాత ఏంటి? క్లారిఫికేషన్ కార్డ్స్ ఫర్ హై ప్రీస్టెస్. కమ్యూనికేషన్ వస్తుంది. మీ పర్సన్ అపాలజీ తీసుకొని మీ దగ్గరికి రాబోతున్నారు ఇన్ ఫ్యూచర్. వెయిటింగ్ ఎనర్జీ అయిపోయింది, అపాలజీతో మీ దగ్గరికి రాబోతున్నారు. మీరు మీ పర్సన్తో మాట్లాడతారు. ఓకే, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు? 1 10 నెంబర్ వచ్చింది. 10 అంటే 1 రిచ్ కార్డ్ వచ్చింది. 1 అవర్ ఆర్ 1 డేలో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. ఓకే, మీ ఇద్దరు కలిసిన తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది? పాజిటివా నెగిటివా? వెయిటింగ్ ఎనర్జీ. కలిసిన తర్వాత కూడా వెయిటింగ్ ఎనర్జీ. న్యూ బిగినింగ్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, జస్టిస్. కర్మబంధం మీ ఇద్దరిది. ఈ కర్మబంధం ఉండవడం వల్లే మీ పర్సన్ మీ దగ్గరికే వస్తున్నారు. మిమ్మల్ని ఎంత ఏడిపించినా, ఎంత బాధ పెట్టినా తన మనసులో మీ మీద ప్రేమ ఉంది, చాలా ప్రేమ ఉంది, ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. అందుకే మీ పర్సన్ మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతున్నారు, మీ దగ్గరికి తిరిగి వస్తూ ఉన్నారు. తను ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్? పోస్ట్పోన్మెంట్. ఎప్పుడు చూసినా మాట్లాడకుండా పోస్ట్పోన్ చేయడం, తన ఎమోషన్స్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. అంటే తనలో ఒక 2 మనసులు ఉంటాయన్నమాట. ఒకటి మాట్లాడు అంటుంది, ఒకటి మాట్లాడొద్దు అంటుంది. ఇట్లాంటి పాజిటివ్ నెగిటివ్ ఎమోషన్స్తో ఫైట్ చేస్తూ ఉన్నారు. కంట్రోల్, తను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్లీనెస్, అందరితో ఫ్రెండ్లీగా ఉన్నారు, మీతోనే మాట్లాడటం లేదు. ఐసోలేషన్, మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఫ్రీజ్ అయిపోతూ ఉన్నారు, ఏం మాటలు లేకుండా. కాంప్రమైజ్, ద ఫూల్ ఎనర్జీ. అదే ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ అనేది ఇందుకే. ఎప్పుడు ఏ పని చేయాలో తెలియదు అనమాట. ఒక ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ ఉంది మీ పర్సన్ దగ్గర. రైప్నెస్, మీ రిలేషన్షిప్ బాగా ఫ్రూట్ఫుల్ కావాలని అనుకుంటా ఉన్నారు. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉంది మీ పర్సన్లో. మీ లవ్ లైఫ్ ఎలాగుంది? వాట్ ఈస్ యువర్ లవ్ లైఫ్ ప్రెజెంట్ సిచ్యువేషన్? డిసెప్షన్, సమ్మన్ ఈజ్ వేరింగ్ ఎ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. చెప్పాను కదా, మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, కావాలని మాస్క్ వేసుకున్నారు. ఇట్లంతా ఏడిపించొద్దు, ఆడపిల్లల్ని ఇలాగంతా ఏడిపించొద్దు. అది ఎప్పటికీ మీకు ఆ కర్మ అనేది వదలదు మిమ్మల్ని, చెప్తున్నా. పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్. ఏదో కాషనింగ్ చేస్తూ ఉంది యూనివర్స్, ఏదో ఒకటి జరగబోతూ ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. This could be the one. You have already met the romantic partner you seek. Engagement. ఓకే, మీ పర్సన్ ఏం చెప్తున్నారో అది వినండి, రిజెక్ట్ చేయొద్దు అని యూనివర్స్ చెప్తా ఉంది. ఇక్కడ ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే తనకు కాల్ చేయాలా, మెసేజ్ చేయాలా అని అనుకుంటున్నారు, కానీ చేస్తామా వద్దా అని ఆగిపోతున్నారు. చాలా డిప్రెస్డ్గా ఉన్నారు మీరు. బయట చూసే వాళ్ళకి మీరు చాలా నార్మల్గా అనిపించవచ్చు, కానీ మీరు లోపలే కుమిలిపోతూ ఉన్నారు.
మీకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. మీ పార్ట్నర్ మీతో మాట్లాడటం లేదు. మీరు చాలా చాలా మారిపోయారు మీ పార్ట్నర్. మీకు అర్థం కావటం లేదు ఇక్కడ ఎందుకు ఇలా చేస్తున్నారని మీకు అర్థం కావటం లేదు. అంటే ఎప్పుడూ మీరు నెగెటివ్‌గా ఆలోచించొద్దు. ఎందుకంటే మనం నెగెటివ్‌గా ఆలోచించామంటే మన లైఫ్‌లో అదే జరగద్ది. అందుకనే పాజిటివ్‌గానే ఆలోచించండి. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. నా పర్సన్ నా లైఫ్‌లోకి వస్తా ఉన్నారు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇదే చెప్పుకుంటా ఉండండి. మీ పర్సన్‌కి మీరు తెలుసో తెలియకో ఏదో అనున్నారు మీ పర్సన్‌ని. అది దానివల్ల మీ పర్సన్‌కి హార్ట్ బ్రేక్ అయింది. అందుకే తాను ఇప్పుడు మీతో మాట్లాడకుండా మారిపోయి ఉన్నారు. కానీ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ చాలా ఉంది. మీరు ఒక స్పెషల్ పర్సన్ అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎవరి దగ్గర రాని ఫీలింగ్ మీ దగ్గర వస్తూ ఉంది తనకి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే ద టవర్ కార్డ్ బ్రేకప్ అయి ఉంటుంది. మీ పర్సన్ వృషభ రాశి అయితే తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే సెపరేషన్లో ఉన్నారు, కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. మీ పర్సన్ కన్యా రాశి అయితే తన ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు, బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. వన్ సైడ్లో భారంగా ఉంది, తనకి రిలేషన్షిప్పే భారంగా ఉంది. మీరు తను పట్టించుకోవడం లేదో ఏమో తెలియదు, తనకు రిలేషన్షిప్ భారం అయిపోయింది. ధనుసు రాశి పర్సన్ అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీ మీదే ఫోకస్డ్గా ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే మీకు ఇవ్వాల్సిన ఎనర్జీ ఇంకెక్కడో ఇస్తూ ఉన్నారు, వేరే ఎవరితోనో టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు, ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఏంజల్స్ ఏం చెప్తా ఉన్నారు మీకు? ఏంజల్స్ మెసేజ్, take action, no need to worry, choose a new direction, the situation will improve, there is something better, unlikely. మీరు యాక్షన్ తీసుకోండి, కొత్త డైరెక్షన్ చూస్ చేసుకోండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి అవకాశం మీ లైఫ్లోకి వస్తుంది. అరుదైన సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఇక్కడ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాము. టేక్ యాక్షన్, ఏ విషయంగా యాక్షన్ తీసుకోమంటున్నారు ఏంజల్స్ చూస్తాం. ఏ విషయంగా యాక్షన్ తీసుకోవాలి మా వ్యూవర్స్? పేజ్ ఆఫ్ పెంటికల్స్, మనీ విషయంగా యాక్షన్ తీసుకోవాలంటే మీ కెరియర్ విషయంగా మీరు యాక్షన్ తీసుకోండి, లేదా మీ పర్సన్కి ఆఫర్ ఇచ్చే దాంట్లో కొంచెం ఆలోచించి యాక్షన్ తీసుకోండి. ఆఫర్ ఇస్తామా ఇవ్వకూడదా అనేది. సెవెన్ ఆఫ్ సోర్డ్స్, మీ పర్సన్ నమ్మక ద్రోహం చేస్తున్నారు అనుకోవద్దు. నో నీడ్ టు వరీ, బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నమ్మక ద్రోహం చేస్తూ ఉంటే కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు తెలిసింది మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారని తెలిసిందంటే లెట్ గో చేసేయండి అంతే. చూజ్ ఎ న్యూ డైరెక్షన్, మీ వెల్ విషర్స్ అడ్వైస్, గురువు వంటి వ్యక్తి అడ్వైస్ తీసుకోండి. మీ డైరెక్షన్ మార్చుకోండి, వేరే డైరెక్షన్లో వెళ్ళండి. అంటే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఇంకెవరైనా మంచిగా ఉండే వాళ్ళని చూస్ చేసుకోండి. కెరియర్లో వచ్చి మీకు ఇప్పుడు చేసే జాబ్ మీకు సరిగ్గా లేదు అంటే వీళ్ళ అడ్వైస్ తీసుకొని వేరే డైరెక్షన్లో వేరే జాబ్ చేసేదానికి ట్రై చేయండి, వేరే బిజినెస్ చేసేదానికి ట్రై చేయండి. ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్, మీరు ఒక ఎంపరర్ ఎనర్జీకి వస్తారు. మీ ఎనర్జీకి మీరు వస్తారు, మీరు ఎవరి మీద డిపెండ్ అయి ఉండరు. ఎమోషనల్గా మనం ఎవరి మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఎప్పుడైతే మనం ఎమోషనల్గా డిపెండ్ అవుతామో చాలా వీక్ అయిపోతుంది మనసు, బాడీ రెండు వీక్ అయిపోతాయి, హెల్త్ స్పాయిల్ అయిపోద్ది అంతే. అందుకే మీరు మీ ఎనర్జీలో ఉండండి, మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది అని ఏం చేసి చెప్తున్నారు. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారో అది మీ లైఫ్లోకి వస్తుంది. మీరు మనీని మేనిఫెస్ట్ చేస్తుంటే మనీ వస్తుంది, లేదా మిమ్మల్ని ప్రేమించే పర్సన్ మీ జీవితంలోకి రావాలి అని మీరు అనుకుంటుంటే ఇప్పుడుండే పర్సన్ కంటే బెటర్ పర్సన్ మీ జీవితంలోకి వస్తారు అని ఏంజల్స్ చెప్తున్నారు.
అన్లైక్లీ. మీ జీవితంలో అరుదైన సంఘటనలు జరుగుతాయి. నైట్ ఆఫ్ సోర్స్, ఎవరో ఒక పర్సన్స్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు. మిథునం, కుంభం, తుల రాశి పర్సన్ ఉంటారు. వీళ్ళు మీకు హెల్ప్ చేసేదానికి వస్తూ ఉన్నారు మీ లైఫ్లోకి. మీ తరపున వాదాడేదానికో లేకపోతే మీకు ఏదైనా అడ్వైస్ ఇచ్చేదానికో ఎవరో చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తూ ఉన్నారు. మిమ్మల్ని హీల్ చేస్తారు వాళ్ళు. ఓకే ఓకే ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం. ప్లీజ్ యూనివర్స్ హీల్ మై హార్ట్. నా హృదయాన్ని హీల్ చెయ్యి. ఆరోగ్యంగా అంటే బాధలతో, ఎమోషనల్ అప్సెట్తో బాధపడతా క్షణక్షణం చచ్చిపోతూ ఉండకుండా అలాంటి మనసుకి హీలింగ్ ఎనర్జీ నువ్వు అని ప్రే చేయండి. హీలింగ్ ఎలా కావాలంటే మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటా ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. మీకు మీరే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చెప్పాను కదా, మీ పర్సన్ మీద ఉండే మోహం తొలగిపోవాలి అని కోరుకోండి ఫస్ట్. అంటే మీ పర్సన్ మీ కళ్ళ ముందే నమ్మకద్రోహం చేస్తున్నారు, ఇంకెవరితో మాట్లాడుతున్నారని మీకు తెలిసిందంటే మీరు ఇదే కోరుకోండి. మీ పర్సన్ని కోరుకోవద్దు. ఇంకా ఆయన వాళ్ళు బాగా అయ్యి మళ్ళీ తిరిగి రావాలి అని. ఒకసారి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ బాధ పెట్టడం గ్యారంటీ లేదు కదా. మీరేమనుకోవాలంటే ఆ పర్సన్ మీద ఉండే మోహం తగ్గిపోవాలి నాకు అని కోరుకోండి యూనివర్స్ని. నా హృదయాన్ని హీల్ చెయ్యి అని కోరుకోండి. హీల్ మై హార్ట్, యూనివర్స్ హీల్ మై హార్ట్ అని కోరుకోండి. అంతే. ఆ మోహం తగ్గిపోతేనే మీరు స్ట్రెంత్ అయిపోతారు. మీ పనులు మీరు హ్యాపీగా చేసుకుంటారు. ఫ్రెష్ ఎనర్జీలో ఉంటారు. ఎవరి గురించో ఏడుస్తా, బాధపడతా, కుమిలిపోతా, నిరాశ నిస్రోహలతో పోరాడకుండా, మీ మనసు చిత్రవద చేసుకోకుండా మీ ఎనర్జీలో మీరుండండి. అప్పుడే మీరు అనుకున్న పనులు మీరు చేయగలరు. ఓకే, స్ట్రెంత్ అవ్వండి. ఒకళ్ళ కోసం బాధపడాలి అంటే వాళ్ళకి అర్హత ఉండాలి. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళు మీ లైఫ్లో ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళు వెళ్ళిపోతే సంతోషించండి. ఇంకా రావద్దు, ఇలాంటి టాక్సిక్ పర్సన్ నా జీవితంలోకి సెండ్ చేయొద్దు అని యూనివర్స్ కోరుకోండి. అంతేగాని ఎవరో మిమ్మల్ని బాధ పెడుతున్నారని మీరు బాధ పెడతా, కొంతమంది సూసైడ్ కూడా అటెండ్ చేస్తారు ఈ బాధల్లో. అది తెలియటం లేదు. ఆ ఇమ్మెచ్యూర్ పర్సన్స్కి అది తెలియటం లేదు. ఇంకొకళ్ళ జీవితంతో మనసుతో ఆడుకుంటున్నామే అన్న జ్ఞానం కూడా ఉండటం లేదు. అందుకని మీరు వచ్చి మీ ఎనర్జీలో మీరుండండి. మీ లైఫ్ని మీరు హ్యాపీగా లీడ్ చేయండి. తప్పకుండా మిమ్మల్ని హార్ట్ఫుల్గా ప్రేమించే పర్సన్, మీరు తన పక్కనుంటే గర్వంగా ఫీల్ అయ్యే పర్సన్ మీ దగ్గరికి తప్పకుండా వస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.